ఇప్పుడు ఏం చేస్తున్నారు? మూవీస్ ఏమైనా చేస్తున్నారు? Yeah. ఏం చేస్తున్నారు? ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ కాల్డ్ వ్యూహం. వైఎస్ఆర్ గారు పోయినప్పుడు జరిగిన ఏదైతే ఘటన ఉందో ఓకే. అక్కడి నుంచి వేరే వేరే మనుషులు, దాని కన్సర్న్ పీపుల్, అది అంటే ఇట్స్ లైక్ పొలిటికల్ థ్రిల్లర్. ఎక్కువ పొలిటికల్ లేదంటే ఎక్కువ బయోగ్రఫీలు అంటే బయోపిక్ రియలిస్టిక్ పీపుల్ మీద చేసినందుకు కొంచెం అందరి దగ్గరికి వస్తుంది. నేను నాన్ని జానర్స్ ఎవరు చేయలేదు అంతవరకు. అది పాయింట్. వాటితో వెళ్తారా ముందుకు? ఇంకా ఒక యాక్షన్ మూవీ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేమా ఆర్జీవి గారి దగ్గర నుంచి? నా ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చింది వేస్తాను అంతే. అంటే మీ అభిమానులు ఉంటారు కదా. నేను ఎవరి కోసం బతకను, నా కోసమే బతుకుతాను. మీకోసం బతికే వాళ్ళు ఉన్నారు కదా. నాకు అవసరం లేదు. వాళ్ళ చావు నేను, నా బతుకు నా చావు నేను చేస్తా, వాళ్ళు బతుకాలను అలా బతుకమంటారా? అదే చాలా మంది ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను లవ్ చేసేవాళ్ళు నాకు పడదు, నన్ను హేట్ చేసేవాళ్ళు నాకు పడదు. ఇద్దరు పడదంటే ఐ ఇగ్నోర్ దెమ్. నేను ఇంకోళ్ళ గురించి పట్టించుకుని అసలు నేను అబ్సల్యూట్ గా అంటే నాకు ఏం కావాలి, ఏం చేయాలనుకున్నాను, ఏం ఆలోచించి చేస్తానో నాకు తప్పిస్తే ఎవరికి తెలియదు. అది నా చిన్న సింపుల్ లాజిక్. అది వాళ్ళు ఏదో ఊహించుకుని రాము ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేనేం చేయను దానికి. అప్పుడేంటి నేను ఒక చిన్న ఆన్సర్ చెప్పాను. నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదు. వాళ్ళకి టైం ఉంది కాబట్టి ఆలోచిస్తున్నారు. అసలు వేరే గురించి ఎందుకు ఆలోచించాలి? నా సినిమా నచ్చితే చూడండి, మానేయండి, అంతే. అంత సింపుల్. అంతకన్నా సింపుల్ రిలేషన్షిప్ ఉండకూడదు ఇద్దరు మనుషులకి. మీరు నాకు ఆనందం వచ్చే వరకు, నా ఆనందానికి యాడ్ చేసేంత వరకు మీరు నాకు మ్యాటర్ అవుతారు. ఏ రోజైతే మీరు అది చేయలేదో నేను తీసేస్తాను, అంతే అంతే అంతే. కట్. అంత డిటాచబుల్ గా ఎలా ఉంటారు సార్? నాకు అది అర్థం కాదు. తెలియదు కాబట్టి. ఈ మధ్యలో నేను ఒక టీచర్ని కలిశాను. ఆవిడ మేడం మీకు చాలా వీరాభిమానం అంట. ఆవిడ ఫీల్ అయింది చెప్తా మీకు. దీనికి ఆన్సర్ ఏం చెప్తారో కూడా నేను ఆవిడకి చెప్పేసి వచ్చా ఆల్రెడీ. ఆన్సర్ కూడా చెప్తా. ఆవిడ ఏమన్నారంటే, ఎందుకు రామ్ గోపాల్ వర్మ గారికి ఏమైంది ఈ మధ్యకాలంలో అమ్మాయిలతో డాన్సులు వేయడాలు, అమ్మాయిల కాళ్ళు నాగటాలు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు అని అన్నది ఆవిడ. అంటే నాది ఆయన ఇష్టం, మీకేంటని అడిగా. మీ ఆన్సర్ కూడా ఇదే ఉంటుందని చెప్పా. ఈ ఆన్సర్ ఇది నేను 20 సంవత్సరాల నుంచి చెప్తాను. అదే. కానీ వాళ్ళు ఏంటంటే ఫిక్స్ అయిపోతారు, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని వాళ్ళ మైండ్ లో ఒక జబ్బులాగా ఉండిపోతుంది అన్నమాట. మీరు అనుకున్నట్టే అవతల వాళ్ళు కూడా అనుకోవాల్సిన అవసరం లేదన్నంత చిన్న సింపుల్ లాజిక్ మిస్ అవుతారు. ఎవడు ఎలా ఉండాలి, ఎవరు ప్రవర్తించాలి అని నిర్ణయించడానికి మీరెవరు, అది పాయింట్ అక్కడ. ఎందుకంటే నా షూస్ లో మీరు ఉన్నప్పుడే మీకు తెలుస్తుంది. దానికి ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు. ఏమన్నారంటే, అలాంటివన్నీ చేస్తే వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు కదా, ఈ వీడియోలు తీసి బయట పబ్లిక్ లోకి పెట్టి ఎందుకు మమ్మల్ని బాధ పెట్టడం అని అడిగింది. పాయింట్. ట్విట్టర్ అనేది ఇట్స్ ఏ ప్రైవేట్ ప్లాట్ఫామ్. ఇది నన్ను ఇష్టం ఉన్న వాళ్ళే ఫాలో అవుతున్నారు. ఓకే, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఆఫ్ అయిపోవచ్చు, అకౌంట్ మూసేసి. వాళ్ళకి ఆ సదుపాయం ఉంది. అలాంటప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నారు నన్ను? నేను అలాంటి వాళ్ళని తెలిసి కొత్తగా నేను సడన్ గా చేయలేదు కదా, సీక్రెట్ గా చేయట్లేదు కదా, నేనే పెడతా ఆ వీడియోస్ అన్ని. మీరు పెట్టినవే చెప్తున్నా. అది ఇష్టం లేకపోతే పండి, అంతే. ట్విట్టర్ నుంచి పండి. అంటే అలా ఎందుకు చేస్తున్నారు మా ఆర్జీవి గారు అనేది నాకు అర్థం కాదు. చెప్తున్నా ఇప్పుడే. నేను మీలాగా ఆలోచించినప్పుడు నాకు ఇప్పుడు మీ పింక్ డ్రెస్ నచ్చలేదు, పింక్ ఎందుకు చేసుకోండి, నేనేమన్నా చెప్పడానికి అసలు అది మీ ఇష్టం. అది అప్పుడు ఎందుకు మీరు పింక్ వేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు, అంత చెత్త కలర్ అని చెప్తే ఎలా ఉంటది? ఇది అంతే. తిప్పి తిప్పి నాకేసారా? కాదు, మీ ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ. అసలు ఏ కలర్ ఇష్టం మీకు? బ్లాక్. అది ఎక్కువ బ్లాకే వేస్తారు. ఎవరికి నచ్చని బ్లాక్ కలర్ మీకు ఎక్కువ నచ్చుతుంది. ఎందుకలా? ఎవరికి నచ్చదు కాబట్టి నాకు నచ్చుతుంది అంటారా? అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే మేబీ ఐ థింక్ బై నేచర్ ఐమ్ వెరీ ఇంటెన్స్ పర్సన్. సీరియస్ ఇంటెన్సిటీలో నుంచి ఐ థింక్ కలర్స్ అనేది కొంచెం అక్కడ లింక్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే ఓకే. డార్క్ గ్రీన్ అంటే బ్రౌన్ గ్రీన్ ఇలాంటివన్నీ నేను ఎక్కువ ఇష్టపడతాను. ఈవెన్ నా సినిమాల టోన్స్ కూడా అయ్యే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంతకీ నా పాపం మీ మేడం క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు. టీచర్ క్వశ్చన్ కి ఎందుకు అలా చేశారు, అమ్మాయిల పట్ల ఎందుకు అట్లా ఉంటున్నారు ఆయన అని అడుగుతున్నారు. నాకు ఇష్టం కాబట్టి అమ్మాయిలు. ఇంకా అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంటుంది? అంతే. నాకు అమ్మాయిలన్నా, అమ్మాయిల బాడీ అన్నా, అమ్మాయిల కాళ్ళు నాకటం నాకు ఇష్టం, అంతే. నా ఇష్టం వచ్చిన పనులే చేస్తాను నేను లైఫ్ లో. ఎప్పుడు ఎవరేమనుకుంటున్నారు, ఎవరేమి అంటున్నారు అని నేను పట్టించుకోను, ఇదే ఆన్సర్ ఇస్తానా నేను. సరే, ఆ మేడం కూడా చూస్తారులేండి. సరే, వాళ్ళ ఇష్టం. అదే అంటే చూసినా చూడకపోయినా నాకేం ఫరక పడదు. అంటే పాపం వాళ్ళు బాధపడుతున్నారు మీ విషయంలో. ఇంకో అదే అంటున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడి ఉండంటే నాకు ఎలర్జీ. నేను ఎప్పుడు బాధపడినాను లైఫ్ లో. అసలు దేనికి గురించి పడి, ఎవరి గురించి పడి, అసలు దేనికి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏమి డిఫరెన్స్ పడదు. నేను చాలా నాకేం ఇష్యూస్ నేను పట్టించుకోను, అంతే. ఇప్పుడు నేను ఏది జరిగినా సరే ఏం చెయ్యొచ్చు, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. ఏమి ఆప్షన్ లేదు, అది కూడా ఆప్షనే.
ఎందుకు కార్ స్పీడ్గా వస్తున్నప్పుడు ఇలా పరిగెడితే ఒక ఆప్షన్, ఓకే. కింద పడుకుని కారు దాన్ని కింద తగలకుండా మీద నుంచి వెళ్ళిపోతుంది ఛాన్స్ ఉందా, అదొక ఆప్షన్. థర్డ్, కారు మించి జంప్ చేయడం, మీరు చేయగలుగుతారా, మీరు ఎట్లా కాదు, అదొక ఆప్షన్. లేదా వెనక్కి తిరిగి పరిగెట్టడం కారు గుద్ది, ఇలాంటి అంటే అవి వర్కౌట్ అవుతాయి లేదని కాదు, ఆలోచించడానికి కదా. ఇదేమీ లేదు, అసలు మనం ఆలోచించి స్టెప్ తీసుకునే లోపల అది వచ్చి గుద్దేస్తుంది అని తెలిసింది అనుకోండి, అది ఫైనల్. అప్పుడు హ్యాపీగా గుద్దించుకుంటా అంతే. ఫిక్స్డ్ ఇంకా. నేను నా డైరెక్టర్ అవ్వకముందు నేను ఒక వీడియో లైబ్రరీ నడిపాను. ఆ వీడియో లైబ్రరీ పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏదో కష్టపడి మా ఫాదర్ దగ్గర ఎవరెవరో షాప్ ఇస్తే అది తీసుకుని ఇక్కడ అక్కడ ఒక 5,000, 2,000, 3,000 ఎలాంటి అప్పులు తీసుకున్నాను ఫ్రెండ్స్, రిలేటివ్స్. ఆ బిజినెస్ మీద నాకు నమ్మకం ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు 20 మంది 20 to 25 పీపుల్ వీసీఆర్లు, వీడియో క్యాసెట్ ప్లేయర్స్, వీడియో రికార్డర్స్ వాళ్ళు ఉండేవారు అన్నమాట. VHS, VCR వాళ్ళందరూ వస్తారు. సో అప్పుడు 20 మంది వస్తున్నారు రోజుకి. క్యాసెట్ రెంట్ అప్పుడు 10 రూపీస్ పర్ డే. పర్ డే 10 రూపీస్ అంటే 10 into 200, సారీ 200 అంటే అరౌండ్ 6,000 రూపీస్ మంత్కి వస్తుంది. నా క్యాల్కులేషన్ అది. ఈ 6,000 వస్తుంది కాబట్టి రెంట్ గింటూ అన్ని పోను ఏదో 500, 1000 మిగులుతుంది. అట్లీస్ట్ మినిమం గ్యారంటీ ఇది ఉంది అనేది నా బేసిక్ అండర్స్టాండింగ్. నేను షాప్ పెట్టాక రోజుకి 100 క్యాసెట్లు వెళ్ళి నేను 20 ఎక్స్పెక్ట్ చేస్తే, కానీ 20 మందిలో ఎవరు రాలా. ఒకటి రెండోది ఏంటి, వాళ్ళు వచ్చినా కూడా డబ్బులు ఇచ్చేవారు కదా, మనోడు కదా అని. అప్పుడు నేను హిట్ అయినట్ట ఫ్లాప్ అయినట్ట. నేను ఇంటెన్షనల్ గా ఫ్లాప్ అయ్యా, అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ గా హిట్ అయ్యా. అప్పుడు దీనికి పొలిటికల్ పార్టీకి అంత పెద్ద తేడా ఏమి ఉండదు. మనం అనుకుంటాం ఇక్కడ నంబర్స్ చాలా చిన్నది, కాంప్లెక్సిటీ అంత ఎక్కువ ఉండదు. ఇన్ ప్రిన్సిపల్ ఇట్ ఈస్ ద సేమ్. సో ఒకవేళ నాకు ఎవడన్నా జ్యోతిష్యం చెప్పాడు అనుకోండి, 20 మంది రారు 100% అని చెప్పాడు అనుకోండి, నేను చస్తే పెట్టాడు కదా, ఎందుకంటే అప్పుడు నాకు గ్యారంటీ లేదు. అప్పుడేంటి, మీ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఒక అనాలిసిస్ ఉండాలి. కానీ అనాలిసిస్ రైట్ అవుతుంది అనుకుంటే మాత్రం మూర్ఖం. అది నా బేసిక్ పాయింట్. సో అప్పుడు మనకు తెలియనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపులు అందరూ ఇడిగేస్తారు, కమ్మోళ్ళు అందరూ వాడికి, రెడ్లు అందరూ ఇడిగేస్తారు. అంత సింప్లిస్టిక్ అయిపోతే ఏదైనా అట్లీస్ట్ మెజారిటీ అందరూ అనట్లా. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు కమ్మ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక కమ్మ డైరెక్టర్ ఉన్నాడు, కాపు డైరెక్టర్ సూపర్ హిట్ తీశాడు, కమ్మ డైరెక్టర్ ఫ్లాప్ తీశాడు. ఎవరిని పెట్టుకుంటారు మీరు? కాపుని పెట్టుకుంటారు. ఎందుకంటే డబ్బులు ఈక్వేషన్ అక్కడ. డబ్బులు ఒక్కటే ఇంప్లిమెంట్ అవుతుంది, ఫీలింగ్ ఎప్పుడు అవ్వదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు నాకేమొస్తుంది లాభం అని చూస్తాడు, నా వాడని చూస్తాడు. ఇప్పుడు కమ్మోళ్ళ మీద ఒక ఇదేంటి, వాళ్ళు చాలా స్వార్థపరులు, వాళ్ళు డబ్బుల కోసం చూస్తారు అన్నప్పుడు వాళ్ళకి యూనిటీ ఎట్లా ఉండదు? ఇప్పుడు కాస్ట్ అందరికి యూనిటీ ఉండదు కదా. కరెక్ట్. మీ కాలనీలో మీరు ఉన్నారు, మీ పక్కటోడు ఎందుకు కలిస్తారు మీరు? అరే మా వీధోడు అందరం కలిసి కట్టుకుందాం అంటారా మీరు? ఎవరు అనరు. మానవ నైజం, అది చెప్తున్నా. మానవ నైజం అనేది స్వార్థం మీద ఉంటది. నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా బిజినెస్, ఇది నంబర్ 1. దాని తర్వాత మీకు ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు వేరే కాస్ట్ లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక భార్యతో పాటు ఏదైనా ఎఫ్ఐఆర్ ఉంది అనుకోండి, ఎఫ్ఐఆర్ దగ్గర కాస్ట్ చూస్తాడా? చూడు, ఇంపాసిబుల్. ఆడ అందం చూస్తాడు, లేకపోతే ఇంకోటి ఏదో చూస్తాడు. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు మనం ఏమంటున్నాం, హిందూ మెజారిటీ అయిన కంట్రీ, మేజర్ వేవ్ నడుస్తుంది, హిందుత్వ వేవ్ ఇప్పుడు ఇండియాలో. ఇవన్నీ ఉన్నాయి కదా థియరీస్. మనకి బిగ్గెస్ట్ స్టార్ ఎవరంటే ముస్లిం. సో ఇవన్నీ ఊరికైనా టైం పాస్ మాట్లాడతారు, వేరే పని లేనప్పుడు కాస్ట్ గురించి. ఇంకోటి గమనించాను కాస్ట్ గురించి. మీరు కలిసిన ప్రతి ఒక్కడు కూడా ఈ కొల గజ్జండి అది ఎన్ని మాడతారు కదా అందరూ. ఇంతవరకు ఒక్కడిని కూడా నేను నా కాస్ట్ ఫీల్ ఉంది అని కలవలేదు. నేను కలవలేదు. అవునా? కాదు, నాకు ఉంది అని గర్వంగా చెప్పడం. అది నేను చెప్పేది. ఓకే, అందరూ వేరే వాళ్ళు బ్లేమ్ చేస్తారు ఆడు ఉంది. అప్పుడు ఎందుకు చెప్పట్లా? అది మంచిది కాదు అని ఆడ హృదయం ఉంది, అంతే కదా. మంచిది కాదండి ఎందుకు తీసుకుంటాడు సార్ ఎవడైనా? అసలు దాని ప్రైడ్ ఎందుకు తీసుకుంటాడు? మీకు ఎప్పుడైనా మీ పార్షియాలిటీ మీ కుటుంబం మీద ఉంటది. నా కొడుకే లీడర్ అవ్వాలి, నా కొడుకు హీరో అవ్వాలి, నా అనేది పాయింట్ అక్కడ. కమ్మోళ్ళు కొడుకులు అందరూ లీడర్స్ అవ్వాలి, ఎవరు ఏ కమ్మోడు అనుకోడు.
అలాగే ఏ కాపు కూడా అనుకోడు. అవును. మీకు ఇష్యూ రేజ్ చేయడానికి ఒక చిన్న ఒక సాధనం అది అంతే, ఒక చిన్న ఏదో ఒకటి కావాలి. ఒక ఎక్స్క్యూజ్. మనిషి జాతే ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఏదో ఒక దానికి రీజన్ కావాలి. మతం అవ్వచ్చు, కాస్ట్ అవ్వచ్చు, ఏదైనా కానీ. రీజన్ అవ్వచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు, ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ లేకపోతే టైం కావదు. ఇప్పుడు 90 మందికి పని ఉండదు మోస్ట్ ఆఫ్ దెమ్. ఆ పని లేని వాళ్ళందరూ కూర్చొని మాడతారు, అక్కడ జరిగేది వేరే ఉంటుంది. మీరేమన్నా ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకమా? కొంతమంది అంటుంటారు ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉంటారు వర్మ గారని, అట్లాంటిది ఏమన్నా ఉందా? అసలు సామాజిక వర్గం అనేది పట్టించుకోను. ఫస్ట్ పట్టించుకోరా? వ్యతిరేకం పక్కన పెట్టండి. నేను వ్యక్తుల్ని గౌరవిస్తాను, వ్యక్తులు అంటే ఇష్టపడతాను. ఎందుకంటే అతని ఒక అంటే ఈ పర్టికులర్ సామాజిక అందరికి ఒకే థింకింగ్ ఒకే ఉంటుంది అనేది చాలా మూర్ఖపు కదా. ఆలోచన. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాస్ట్ ఫీలింగ్ పనిచేస్తాను కూడా నేను నమ్మను. ఇది పాలిటిక్స్ లో పొద్దున్న లేస్తే అందరూ కాపు కులం, కమ్మ కులం, ఈ కులం, ఆ కులం అని చెప్తారు. అది అసలు వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. కానీ లాస్ట్ ఎలక్షన్స్ లో ఏపీలో అదే వర్కౌట్ అది ఎలా తెలుస్తుంది అంటున్నా. ఇప్పుడు మీరు ఇందాక చెప్పాను కదా, మనం అన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తాం ఏ పని చేసిన లైఫ్లో. మీ మ్యారేజ్ దగ్గర నుంచి ఏ డిగ్రీ చదవాలి, ఏం జాబ్ తీసుకోవాలి, తర్వాత ఇలా ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని ఎలా అంటే వాళ్ళు ఏం ఇష్టపడతారు, అన్నీ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. దాంట్లో 95% దొబ్బుతాయి, వర్కౌట్ అవ్వవు. ఆ 5% కూడా మీరు అనుకున్న కారణం కాకుండా వేరే కారణం వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఎవరు దాన్ని గేజ్ చేయలేరు అంటున్నాను నేను. అప్పుడేంటి ఇప్పుడు వీళ్ళందరూ నాకు వేసేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కాపులు అనుకోవాలని చెప్తారు ఎవరో పర్టికులర్, మేబీ పవన్ కళ్యాణ్, ఎవరో రెడ్లు, ఎవరో కమ్మ, ఎవరో ఏది, వాళ్ళు పేపర్ మీద తీసుకుంటారు లెక్కలు ఎంతమంది ఉన్నారు అని. 100% వైసీపీ పార్టీ వాళ్ళు 2019 ఎలక్షన్ లో వాళ్ళు లెక్కలు వేసి ఉంటారు కదా, మేము ఎందుకు గెలుస్తాం, ఓడిపోతాం అని చెప్తే కంటెస్ట్ చేయరు కదా ఫస్ట్ అనుకోండి. వీళ్ళు కూడా అది వేసుకుంటారు, రిజల్ట్ ఏమో ఒకరికి వస్తుంది. అప్పుడు అవతల ఎదవలా కాదు కదా ఓడిపోయిన వాళ్ళు, అది వర్కౌట్ అవుతుంది అంతే. ఇప్పుడు దేనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. రైట్.